సో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ మా ఊరికి వెళ్దామన్నారు. మా ఊర్లో స్పెషల్ ఏంటంటే మా పొలం చుట్టూ అడవి ఉంటుంది. మామూలు అడవి కాదు, దట్టమైన అడవి ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ వెళ్ళినాము, మీరు మా వీడియోస్లలో చూడండి. లాస్ట్ ఇయర్ వెళ్ళాము, మళ్ళీ ఈ ఇయర్ ఇంకొక బ్యాచ్ కూడా వస్తుంది. 2 కార్లు 8 మంది పోతున్నాము. సూపర్ ఉంటుంది. నైట్ అక్కడ క్యాంప్ వేసుకొని మంచిగా బార్బిక్యూ వండుకొని మంచిగా ఎంజాయ్ చేసేసి వద్దామని అందరం ప్లాన్ చేసినాము. సో ఇప్పటికే లేట్ అయిపోయింది, చాలా బయలుదేరేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్ ద వే మీకు చూపిస్తా, మొత్తము అక్కడికి వెళ్ళాక చూపిస్తా. అంటే కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. రూట్లు కొంచెం అక్కడ బాగుండదు. అంటే మనం చిన్న కార్లు తీసుకెళ్తున్నాము, అక్కడ ఎట్లా పోతే ఏందో తెలియదు. చూడండి, సూపర్ ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. సో ఫ్రెండ్స్, తెలుసుగా మనం ఏడుకు వచ్చినాము. చిన్న పిక్నిక్ ట్రిప్ అనమాట. చలికాలము, మొత్తం వండుకున్నాయి, మొత్తం అన్ని సెటప్ చేసుకొని వచ్చినాము. సో ఇప్పుడు మనకు కొన్ని ఐటమ్స్ కావాలి కుకింగ్కి. ఆడ కుకింగ్ చేసుకుంటాం కాబట్టి ఐటమ్స్ తీసుకుందాము. కిరాణా షాప్కి వచ్చినాము. కుకింగ్ మా కిరాణా షాప్ మా వాళ్ళు ఆల్రెడీ సామాన్ తీసుకుంటారు. చూసుకోండి, మనకు కావాల్సిన ఐటమ్స్. 2 బీపీ అంట. ఏంద్రా బీపీ అంటే ఏంద్రా? బర్లపెండ కాదు, బర్లపెండ. పొద్దున కల్లాపు చల్లుకుని కావాలమ్మా చెప్పనా? నువ్వేం కావాలి చెప్పు. బిల్ కౌంటర్ నాది, బిల్ నేను ఇస్తా. చెప్పు ఏం కావాలి. ప్లేట్లు ఎన్ని ఉంటాయమ్మా దీంట్లో? అందుట్లో నీకు ఎన్ని కావాలంటే ఉంటాయి. ఎన్ని కావాలి చెప్పు. 5 స్టార్ తిను, ఏం చేయకుండా ఉండు, కార్లో కూసో. 5 స్టార్ డూ నథింగ్. కానీ మావాడు 5 స్టార్ తీసి తిని పని చేస్తున్నాడు. A few minutes later. క్లాక్ టవర్ మహబూబ్ నగర్ కి వచ్చేసినాం. క్లాక్ టవర్ కి వచ్చినాం బ్రో. ఫ్రెండ్స్, దోస్తులు, బ్రో స్ట్రైట్ కొట్టు బ్రో. అబ్నార్లో ఉన్న వాళ్ళందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, గట్టిగా లైక్స్ కొట్టాలి, గంటలు కొట్టాలి. ఇప్పుడు ఏమంటారు, మహబూబ్ నగర్ రైతు మార్కెట్కి పోదాం. కొన్ని సామాన్ తీసుకునేది ఉంది, తీసుకుందాం. వెళ్ళిపోయి వండుకొని మంచిగా తాగి తిని ఓ మై గాడ్ అనాలి. ఏమంటారు? ఓ మై గాడ్ అంటారు. 1 hour later. మొత్తం ఇగో మా పొలంకి వచ్చిన అడవికి. అసలు మొత్తం హర్రర్ ఉంది. అసలుకే ఈరోజు అమావాస్య. ఇక్కడ అంటే కొంచెం హర్రర్ సీన్స్ జరుగుతుంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్మశాన వాటిక నుంచి మా పొలంకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ హైలైట్ ఇంకేందంటే, పొలాలకి పందులు అవి ఇవి రాకుండా కరెంట్ షాట్ పెడతారు. అక్కడ లైట్ కనపడుతుందా? లైట్గా లైట్, అది ఆ కరెంట్ షాట్ పెట్టినట్టు, అది సింబల్ అన్నట్టు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అరే ఎవరు ఎటు పోకండి. శ్మశాన వాటిక లోపల నుంచి మా పొలంకి వెళ్తాం. అలా జాగ్రత్తగా వెళ్ళాలి. తొందర బయలుదేరండి అంటే లేట్ చేసిర్రు. 11:30 అవుతుంది. ఇప్పుడు కుకింగ్ చేసుకోవాలి, తినాలి. ఇంకోటి చెట్టు కింద కరెక్ట్ మాట్లాడానా? చెట్టు కిందకి వెళ్ళడానికి ప్లేస్ దొరకట్లే. కార్లన్నీ ఆఫ్ రోడింగ్ అవుతుంది. 4x4 కార్లు అనుకున్నా. ఆఫ్ రోడింగ్ చేయడానికి. ఆఫ్ రోడింగ్, మామూలు ఆఫ్ రోడింగ్ కాదు, కింద బంపర్లు రాకుతున్నాయి. 1 hour later. మన కొంతలా కట్టెలు కావాలి కాబట్టి అవి పాడైపోయినాయి. ఏదో ఒకటి వాడాలి కదా. కూర్చోరు ఇంతలా ఉంది. ఇది అంటి పెట్టినమంటే నైట్ అంతా అంటుతుంది. ఎగిరినాయి అనుకో, సొప్ప మాతం అంటుకుంటే తర్వాత మనం అందరు పట్టుకొని ఊర్లా. సీనాన్నే ఉండడేమో ఫస్ట్. దాన్ని ఊపు. ఇది పెట్టేద్దాం, తిరగకూడదాం. అరే వర్షం పడుతుంది నాన్న. దీనికి జంగి ఇరుగుతుంది కాదు, వర్షం పడుతుంది. ఓ మై గాడ్. ఈడు కెమెరామ్యాన్ చెఫ్ అయిపోయింది ఈరోజు. ఎరా మామ, ఏం చేస్తున్నావే? కష్టపడుతున్నావా? దీంట్లో లోపల పెడుతున్నా. ఏ లోపట? జాగ్రత్త పెట్టు. సౌండ్ చేయమాక.
మొత్తం అడ్వెంచర్ వేరే లెవెల్ ఉందిలే. పూజ చెయ్యాలా అదేమంటారు నాకు అది చికెన్ తెచ్చి ఇచ్చినావు కదా, ఏది ఏది చికెన్ రా? అది ఫ్రై, ఇది గుంజుకో. వాడున్నాయి, గుచ్చుకో, మెత్త మెత్త గుచ్చుకో. టికెట్లు చూడు. పుష్ప మూవీ టికెట్ల కోసం కింద మీద అవుతారు పాపం. బాబీక్యూ సెటప్ ఏంది? బొగ్గులు, రంగులే, బొంగులే. బాబా ఏమన్నా సెట్ చేసినావు మామ? ఎవరైనా తొక్కేసినాక మామ స్పెషలిస్ట్ ఎలా ఏయ్ పచ్చి చికెన్ తినేస్తావా? బార్బిక్యూ సెటప్ రెడీ అయిపోయింది, వేరే లెవెల్. బాబా పెద్ద గరిటే దొరికిందిగా. ఫారెస్ట్ బ్రో సీతే మాట ఆయిల్ ఉన్నప్పుడు వేస్తే అది వాటర్ అన్న. ఏ స్క్వేర్ బి స్క్వేర్ రాని హోల్ స్క్వేర్. మా నాన్న నాకు వంట బాగా నేర్పించింది. ఏం నేర్పి చికెన్ నేర్పించి అన్న సార్ ఫస్ట్ రాదు. బా కలకలలు ఆడుతుందిరా. బార్బిక్యూ అటు ఇటు ప్లేస్ మారుతుంది. లైట్ ఇగో ఇగో తీసుకో. బో పట ఏంది ఇది? ఇగో బ్రో ఇంతే కాలుతాయి. ఫైర్ ఇన్ ద హోల్. అంతే, ఎక్కువ కాలు. ఏమైందిరా, కాలిందా? మరి ఈడ పట్టుకుంటుండు. ముక్క లాగరా, ముక్కను పట్టుకొని. చికెన్ అవుతుంది. ఇక్కడ మావాడేమో రైస్, డబ్బా నిండి ఉన్నట్టున్నాయి కదా రైస్. నాకు మున్నే అంటే దీన్ని ఏ కట్టు వరకు ఉందిరా, కట్టు దాకా. ఆ కట్టు దాకా 2 వాటర్ పోయాలి. ఆ కట్టు దాకా 2 వాటర్ వేసాలి. ఫస్ట్ కొంచెం కడిగిన తర్వాత బార్బిక్యూ అవుతుంది. నేను చెక్ చేస్తున్నా ఇది మందు. బార్బిక్యూ సెటప్ మామూలుగా ఉంది. గుచ్చేద్దాం ఇంకొక పెట్టు, గుద్దాము. అయిపోతే మళ్ళా ఇవి అయిపోయినాక గుద్దాం. సాల్ట్ అవసరం లేదు మాకు. A few moments later. ఏదో చికెన్ చేసినాం చికెన్ గ్రిల్ చికెన్ కానీ ఈసారి బాగుంది. గ్రిల్ చికెన్ ఎన్నిసారి బార్బిక్యూ ఇట్ అయింది. బ్రో ఎడకెళ్ళ తీసిన చికెన్ ఎంత టైం చాలా చికెన్ అయిపోయింది కదా మామ. ఎంత అయిందిరా? 2:15. 2 అవుతుంది. నైట్ అవుట్ అంటే అందరం పండుకుందాం జల్దీ. ఆకలి అవుతుంది నాకు. తిందామా? సరే మీరు తినండి, నేను వాష్రూమ్ వస్తాను. ఓకే. చలి పెడుతున్నా కిందికి మీనికి. ఈడ మోసే అటు వైపు అటు పోమాక రా, దయ్యాలు ఉంటారు. అరే అటు పోమాక అట్లానే అంటున్నావు. అరే తొందర పోసిరా పోరా, ఆకలి అవుతుంది. ఇంతమంది ఉన్నారు, నాకేందా భయం. అరే తొందర పోసిరా, ఆకలి అవుతుంది, తిందాము. పోయింది కదా, వచ్చే వరకు మనం మొత్తం సెట్ చేద్దాం. ఆకలి వేస్తుంది కూర. చికెన్ కర్రీ, బగారా రైస్ అన్నీ అయిపోయినాయి. ఇవన్నీ ఎవరు చేశారు మామ? ఇది నానిగాడు చేసిండు కానీ వచ్చింది. అన్నం అయింది, అంత అయింది. నానిగాడు ఏడ్రా, ఎటు పోయిండు? అరే నానిగాడు ఏడ్రా, అరే నానిగాడు ఏడు బే.
ఈ అగోరి గాడి నుంచి వచ్చిండ్రా